హాయ్ హాయ్ ఎవ్రీవన్. ఒక బుక్ వల్ల ఎంత మంచి జరుగుతుందో అని చెప్పడానికే ఈ స్టోరీ చెప్తున్నాను. ఇంకా కథలోకి వచ్చేస్తే, రమేష్ అండ్ సురేష్ అని ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఇద్దరు ఒకటేసారి సెటిల్ అయిపోయారు. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇద్దరికి పిల్లలు కూడా పుట్టారు. చాలా సంతోషంగా ఉంటున్నారు ఇద్దరు, రాము అండ్ రమేష్ అండ్ సురేష్. సో ఇంకా రమేష్ అండ్ సురేష్ వేరు వేరు బిజినెస్ చేసేవారు, కానీ ఇద్దరు బిజినెస్ చేసేవారు. ఆ, ఓకే, మంచిగా సెటిల్ అయిపోయారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నారు. సడన్గా సురేష్ లైఫ్ కొంచెం అంధకారంలోకి వెళ్ళిపోయినట్టు, తన బిజినెస్ అంతా లాస్ అయిపోయింది. ఇంకా వాళ్ళ భార్య, బిజినెస్ లాస్ అయిపోయింది, ఇంకా నువ్వు మమ్మల్ని పోషించలేవు అని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది. రమేష్ వాళ్ళ వైఫ్ వెళ్ళిపోతుంది ఇంట్లోకించి. వెళ్ళిపోతే ఇంకా ఆ, రమేష్ ఇంకా బాధపడతాడు. నా ఆస్తి మొత్తం పోయింది, నేను అంత లాస్ అయిపోయినా, నా పిల్లలు నా వైఫ్ కూడా వెళ్ళిపోయారు, ఇంకా నా లైఫ్ ఎందుకు అని చెప్పి రమేష్ చాలా దిగులుగా ఉంటాడు. అప్పుడు సురేష్, తన ఫ్రెండ్ సురేష్ వచ్చి, నువ్వేం బాధపడకు, నేను నీకున్నా అని చెప్పి తనతో తీసుకొని వెళ్ళిపోతాడు. సురేష్ రమేష్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. 2 days ఉంచుతాడు వాళ్ళ ఇంట్లో. కానీ నార్మల్ కాదు, అదే విధంగా ఉండిపోతాడు. ఏదో మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటాడు. అప్పుడు నువ్వు ఇలా కాదు, నిన్ను కొంచెం మార్చాలి అంటే ఏదో చెయ్యాలి అని అనుకుంటాడు. అనుకొని వాళ్ళ నాన్నగారు ఉన్న ఇల్లు ఉంటుంది, అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ ఎక్కువ జనసంచారం లేకుండా చాలా మంచిగా ఉంటుంది. అక్కడికి తీసుకెళ్తా అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. అక్కడికి తీసుకెళ్ళి, నీకు నచ్చిన రోజులు ఇక్కడ ఉండు, నేను రోజు ఫుడ్ తీసుకొచ్చి ఇస్తాను, నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి చెప్తాడు సురేష్. రమేష్ సరే అని అంటాడు తప్ప ఇంకా తనది డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, ఇంకేమీ చెప్పాడు. రోజు ఫుడ్ తీసుకొచ్చి ఇస్తాడు, తింటాడు, ఉంటాడు అంతే. అలా ఒక 2-3 days గడుస్తుంది. తనకి ఎందుకో ఫుడ్ నచ్చదు, బయటకేం తెచ్చిన ఫుడ్ తినాలంటే నచ్చదు. చెప్తాడు, నేను ఫుడ్ చేసుకుంటాను, నాకు కొంచెం పాత్రలు ఇట్లా తీసుకొచ్చి ఇవ్వు అని అంటే సరే అని చెప్తాడు. చెప్పి పాత్రలు, కావలసినవి సరుకులు అన్నీ తెచ్చిస్తాడు సురేష్. ఇంకా రమేష్ తర్వాత నుంచి వండుకొని తినడము, కొంచెం అక్కడ గార్డెనింగ్ ఉంటుంది, గార్డెనింగ్ చేయడము అట్లా చేస్తూ ఉంటాడు. సడన్గా ఒకరోజు తనకు ఆ ఇంట్లో ఒక ర్యాక్లో ఒక బుక్ దొరుకుతుంది. ఇల్లు మొత్తం చూస్తుంటే ఒక బుక్ దొరుకుతుంది. ఏంటా ఈ బుక్ అని చూద్దాము అని చెప్పి తీస్తాడు. తీసి చదవడం స్టార్ట్ చేస్తాడు. చదువుతుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది ఆ బుక్. ఇక చదువుతూనే ఉంటాడు, చదువుతుంటాడు, బుక్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడే బుక్ కంప్లీట్ అయిపోయిందా అన్న విధంగా అనిపిస్తుంది తనకి, రమేష్కి. తెల్లారి సురేష్ వస్తాడు, ఎలా ఉన్నావు, ఏమన్నా కావాలా ఏంటి అని అడుగుతాడు. నాకేం అవసరం లేదు, కానీ నాకు కొన్ని బుక్స్ కావాలి, నేను చదువుకుంటాను. ఈ బుక్ నాకు ర్యాక్లో దొరికింది, చాలా బాగుంది, కొంచెం ఇలాంటి సంబంధించిన బుక్సే నాకు కావాలి అని చెప్తే, ఈ బుక్ మా నాన్నగారిది, మా నాన్నగారు చాలా ఎక్కువ సార్లు ఈ బుక్ని చదివారు, అందుకోసమనే తన జ్ఞాపకార్థం నేను పక్కకు పెట్టుకున్నాను, సరే నీకు నచ్చిన బుక్స్ తెస్తానని చెప్పి నెక్స్ట్ డే చాలా బుక్స్ తీసుకొస్తాడు. ఇంకా రమేష్ అదే పని, ఇంకా బుక్స్ చదువుకోవడం, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, తినడం, బుక్స్ చదువుకోవడం, ఇదే చేస్తాడు. ఇక అసలు తను ఎంత చదువుతాడంటే ఇంకేం పని ఉండదు తనకు, బుక్స్ చదవడం ఒకటే ఉంటుంది. అప్పట్లో టీవీ అలాంటివి కూడా లేకుండే, తనకు కూడా చూడాలని ఇంట్రెస్ట్ కూడా ఉండకపోతుండే. ఇక బుక్స్ ఒకటే చదవడము చదవడము చదవడము. తను తెచ్చినప్పట్లల్లా ఎన్ని బుక్స్ తెస్తే అన్ని బుక్స్ చదవడం కంప్లీట్ చేసేస్తుండు. మళ్ళీ ఇంకొకసారి కూడా చదవడం తను స్టార్ట్ చేస్తుండు. అట్లా చదివిండు. చదివి చదివి ఒకసారి అడిగిండు సురేష్, ఇంకేమన్నా కావాలా నీకు అంటే, సరే నేను ఇన్ని బుక్స్ చదివాను, నాకు బుక్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది, నేను ఎంతవరకు కరెక్ట్గా రాస్తానో నాకు తెలియదు, కానీ నేను రాయాలనుకుంటున్నాను, నాకు వీటికి కావాల్సినవి తెచ్చివ్వు అంటే సరే అని చెప్పి చాలా పేపర్లు, పెన్స్ తీసుకొచ్చి తనకి ఇస్తాడు. ఇస్తే బుక్ రాయడం స్టార్ట్ చేస్తాడు. ఒక బుక్ రాయడం స్టార్ట్ చేసేస్తాడు, కంప్లీట్ అయిపోతుంది, పక్కకు పెడతాడు. ఇంకో బుక్ రాయడం స్టార్ట్ చేస్తాడు, కంప్లీట్ అవుతుంది, పక్కకు పెడతాడు. ఇలా ఒక 2-3 years గడుస్తూ ఉంది. ఇలా బుక్స్ చదువుతున్నాడు, బుక్స్ రాస్తున్నాడు, అక్కడనే పెడుతున్నాడు.
అయితే అంత లోపలనే సురేష్‌ది సంథింగ్ లాస్ అయిపోతది. తనది కూడా బిజినెస్ ఏదో లాస్ అయిపోయి, కొంచెం తను కూడా లాస్‌లోకెళ్ళిపోతాడు గానీ, మరీ నిలదొక్కలేనంత ఐ మీన్ మళ్ళీ బయటకు రాలేనంత స్థితిలో పోకుండా, ఓకే. అలా ఆహ్, గడుపుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్‌తో కొంచెం షేర్ చేసుకుందాం అని చెప్పి రమేష్ దగ్గరకొస్తాడు. వచ్చి చెప్దాం అనుకునే లోపలనే తనెందుకో అక్కడ బుక్స్ కొత్తగా ఉండడం గమనించి, ఈ పేపర్స్ అన్నీ ఏంటి అంటే, నేను చెప్పాను గదా! బుక్ రాస్తా అని, రాసాను అనంటే, సరే చూస్తా ఏం రాసాడని తీస్తాడు. బుక్ తీసి చదివితే చాలా బాగా అనిపిస్తది. అరే! నేను చదివిన బుక్స్ అన్నిటికంటే ఈ స్టోరీస్ చాలా బాగా అనిపిస్తున్నాయి. ఆహ్, తననడుగుతాడు రమేష్‌ని. సురేష్, ఇవి బుక్స్ నేను ప్రింట్ చేసి పబ్లిష్ చెయ్యన్నా మరి అంటే, నీ ఇష్టం నీకెలా నచ్చితే అలా చెయ్యు. నాకు నచ్చిన స్టోరీస్‌ని ఇలా రాసేస్తున్నాను అని చెప్పి రమేష్ చెప్తాడు. సరే ఇంకా సురేష్ వెళ్ళి ఆ బుక్స్, ఆ పేపర్స్ అన్నీ బుక్స్ చేసి పబ్లిష్ చేసేస్తాడు మొత్తం. ఇంకా ప్రింట్ చేపిచ్చి, ఆ బుక్స్ అన్నీ ప్రింట్ చేపిచ్చి పబ్లిష్ చేస్తాడు. ఇంకా తను లేడు కదా! తన నేమ్‌తోని చెప్పి పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేస్తే మంచిగా అందరూ కొంటారు. అన్నీ అమ్ముడుపోతాయి. ఎక్స్‌ట్రా ప్రింటింగ్‌లొస్తాయి. ఇంకా చాలా చాలా డబ్బులొస్తాయి. అసలు సురేష్‌కి తెలవకుండానే ఎక్కువ డబ్బులొచ్చేస్తుంటాయి బుక్స్ మీద. ఇంత బాగున్నాయి చాలామంది అని చెప్పి పోతాడు. వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ రమేష్‌కి చెప్తాడు. "నువ్వు బ ప రాసిన బుక్స్ నేను ప్రింట్ చేశాను. అమ్మాను. నా పేరుతోని పబ్లిష్ చేశాను. చాలా డబ్బులు గూడా వస్తున్నాయి" అంటే, "సరే నీకెలా నచ్చితే అలా చెయ్యు. ఇంకా" అని రమేష్ చెప్తాడు. అంతే ఇంక తనేమనడు. అయితే ఇంకా సురేష్ గూడా అన్నీ అమ్మేసి తన అప్పులన్నీ తీర్చుకుంటాడు. తన బిజినెస్ అంతా ఒక దిక్కొచ్చిన తర్వాత, ఇక ఇప్పటి నుంచి వచ్చిన డబ్బులు నా ఫ్రెండ్ కోసం పక్కకు పెడతా అని చెప్పి, అక్కడి నుంచి డబ్బులన్నీ పక్కకు వాళ్ళ ఫ్రెండ్ కోసం పక్కకు పెట్టేస్తాడు. ఒక 2, 3 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్‌కు ఎక్కడనో అనిపిస్తది. నేను ఇన్ని బుక్స్ రాస్తున్నాను, ఇన్ని చదివాను. మరి నేనెందుకు బయటకెళ్ళి బతకలేకపోతున్నాను? బయటకెళ్ళి ట్రై చేద్దాం ఒకసారి బతికి చూస్తాను. నా వైఫ్ అండ్ పిల్లలు గూడా వస్తారేమో అని ఒక ఆలోచనొస్తది. వాళ్ళ ఫ్రెండ్ ఆహ్, సురేష్ వచ్చినప్పుడు అడుగుతాడు. నాకు బయటకొచ్చి బతకాలని అనిపిస్తుంది. నేను ఒకసారి ట్రై చేస్తాను. నా పిల్లల్ని అండ్ నా వైఫ్‌ని గూడా నేను తీసుకొచ్చుకుంటాను అని చెప్తే, మంచి ఆలోచన చేశావు అని చెప్పి చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్ సురేష్. ఇంకా రమేష్ ఆ ఇంట్లోకించి బయటకొచ్చేసి వాళ్ళ వైఫ్‌కి, వాళ్ళ పిల్లల్ని తీసుకొనొస్తాడు. అప్పుడు సురేష్ అంటాడు, "ఇక నువ్వెక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ నీ చేతిలోనే ఉంది. నువ్వు రాసిన బుక్స్ అన్నీ అమ్మితే చాలా డబ్బులొచ్చాయి. అవన్నిటిని సేవ్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను. నా బిజినెస్ లాస్ అయితే నేను వాడుకున్నాను. ఇక నుంచి నువ్వే రాయు బుక్స్. నీ పేరు మీదనే మనం పబ్లిష్ చేద్దాము. ఇప్పుడున్న ఇల్లునే నువ్వు వాడుకో. ఇంకా నువ్వు హ్యాపీగా ఉండు" అని చెప్పి సురేష్ చెప్తే, రమేషు చాలా థ్యాంక్ యూ. నువ్వక్కడికి తీసుకెళ్ళకపోతే నేనేదో డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఇంకేదో అయిపోయేవాడిని. అక్కడ ఉన్న ఆ బుక్కే నన్ను మార్చింది. ఆ ఒక్క బుక్ చదవడం వల్ల నాకు మైండ్ చాలా రిలీఫ్ అయింది. ఆ విధంగా బుక్స్ చదువుతూ ఉంటేనే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఆహ్, ఒక బుక్ నా జీవితాన్నే మార్చేసింది. ఇదంతా నీ క్రెడిటే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్‌ని హగ్ చేసుకుంటారు. ఇంతకు ముందులాగానే మళ్ళీ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీతోని చాలా హ్యాపీగా ఉంటారు. చూసారా ఫ్రెండ్స్? ఆ! పిల్లలు మీరు కూడా ఒక బుక్ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి బుక్స్‌ని బాగా చదవాలి. అంటే స్టడీ బుక్స్ అనే కాదు, మనకు యూజ్ అయ్యే బుక్స్, మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. చాలా గొప్ప గొప్ప వాళ్ళ గురించి ఇలాంటి చాలా స్టోరీస్ మనం చదివితే మనకంటూ ఏదో తెలియని కొత్త ఆలోచన, కొత్త కొత్తవి మనము నేర్చుకుంటాము. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.